స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇగో తండ్రి నీ దాసులను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. కూర్చు ఉంటా తండ్రి నాయన, మీరే తండ్రి నీ దాసులను ఆత్మతో అభిషేకించి ప్రభా నాయన, అయ్యా నాతోనూ బిడ్డలతోనూ మీరే మాట్లాడమని ప్రభా మీ చేతులకి అప్పగించుకుంటూ ప్రభా ఈ ఉదయకాల సమయంలో చేసి నీ చిన్న ప్రార్థన నీ పాదసాన్ని చేసుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని దైవ సేవ 35వ అధ్యాయము 1-3 చదువుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవుని బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. దేవుడి ఇచ్చిన వాక్యం దేవుడి ఎముకల్లో దీవించి ఆశీర్వదించుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు గంధం దేవదానం, మాది రాయలసీమ అనంతపురం జిల్లాలో. మరి మా ఊరి పేరు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏం పేరు చెప్పు? యాడికి. ఎక్కడికి వెళ్తామనుకుంటాం కానీ యాడికి అది ఒక మండలం కూడా. మరి మా ప్రియులు వినయ్ గారితో మరి గిద్యోన్ గారితోనూ మరి ప్రదేశంలో మరి దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు అన్ని విధాలుగా ప్రోత్సహించిన దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు. నేను దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితము ఇక్కడికి వచ్చాను. 4-5 పైన ఏంటది. తర్వాత మీ మధ్యలోకి రావడం జరిగింది. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని మరి చదువుకున్నాం కదా. ఆదికాండం 35వ అధ్యాయము 1వ వచనములో దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తల్లిదండ్రులు ఎవరు? ఇస్సాకు, రిబకా. వారు గొప్ప ప్రార్థనా పరులు. ఎందుకంటే ఇస్సాకు జన్మించిన వెంటనే కుటుంబానికి సంతోషము కలగజేశాడు. శారా అనింది కదా, వినువారెల్లా నా విషయమై నవ్వెదరు అని ఇస్సాకు అని పేరు పెట్టింది. ఇస్సాకు అనగా నవ్వు. ఇస్సాకు జీవితంలో యవ్వనము నుండే ఇస్సాకు దేవునితో ప్రత్యేకమైన సమయం గడుపువాడు. 24వ అధ్యాయం 63వ వచనములో ఇస్సాకు సాయంకాలమున పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకున్నాడు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఏమంటారంటే ఇశ్రాయేలీల పితరులు. ఇశ్రాయేలీల పితరులు.
ముగ్గురులో కూడా 3 ప్రత్యేకతలు ఉన్నాయి. అబ్రహాము మొదట దేవునికి బలిపీఠములు కట్టువాడు. దేవునికి బలిపీఠములు కట్టువాడు. ఇస్సాకు బావులను త్రవ్వువాడు. యాకోబు స్తంభములను నిలుపువాడు. యవన ప్రాయములోనే రక్షించబడిన పిల్లలు ఒక ప్రత్యేకమైన సమయము కేటాయించుకోవాలి. ఇవి రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో ఈ మొబైల్ ఫోన్ వచ్చినాక తల్లిదండ్రులకు పిల్లలకు మాటలు లేవు. ఏం లేవు? సంభాషణే లేదు. కానీ భక్తులైతే గనక నేనును నా ఇంటి వారును. యెషయా ప్రవక్త ఏమన్నాడు? నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు అన్నాడు. ఇశ్రాయేలీల కొరకు, ఇశ్రాయేలుల మధ్యలో సియోను కొండ మీద ఉన్న యెహోవాకు మేము సాక్షులుగా ఉన్నాము ప్రజల మధ్య అన్నారు. కనుక మన కుటుంబాలను రక్షించుకోవాలి అంటే మన కుటుంబాలలో ఉదయకాల ప్రార్థన ఉండాలి, రాత్రికాల ప్రార్థన ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మహత్తుగల మాట చేత ఈ సర్వ ప్రపంచమును సృజించిన దేవుడు ఎప్పుడు లేస్తున్నాడు? నువ్వు ఎప్పుడు లేస్తున్నావు? పాలోడు వచ్చి లేపేంత వరకు కూడా లెగలేకున్నావు కదా. కానీ మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందల కడే లేచి చాలా చీకటి ఉండంగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన. కుటుంబము ఉన్నతమైన స్థితికి రావాలి అంటే నీ కుటుంబములో ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానము ఉండాలి. పొయ్యి వెలిగించేటప్పుడు కీర్తనలో ఒక భక్తుడు ఏమంటాడంటే, నా దీపమును వెలిగించువాడవు కనుక ప్రభువా నా కుటుంబాన్ని వెలిగించు అని స్టవ్ ఆన్ చేయాల. అంతేగాని ఏడబ్బా ఇదబ్బా స్విచ్ ఏది ఏడబ్బా దాని మీద కాదు. దేవా నా కుటుంబాన్ని వెలిగించు, నా భర్తలో మార్పు తీసుకురా, నా భార్యలో మార్పు తీసుకురా, నా పిల్లలు చిన్న వయసులోనే యేసుక్రీస్తును అంగీకరించినట్లుగా నీ కృపను దయచేయి. యాకోబు జీవితములో అనేక రాత్రులు 7 రాత్రులు ఉన్నాయి యాకోబు జీవితంలో. దర్శనం పొందిన రాత్రి, మోసపోయిన రాత్రి, సమాధానపడిన రాత్రి, తొందరపడిన రాత్రి, పెనుగులాడిన రాత్రి, ఒక్కడే మోసగింపబడిన రాత్రి, ఆశీర్వాదం పొందిన రాత్రి. కానీ 28వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమయ్యి యాకోబును ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు ఈ దేశమునకు నిన్ను మరలా
రప్పించేదను. నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా నిన్ను విడువను. ఎందుకంటే ఆహారము ద్వారా ఎవరిని మోసగించాడు? నువ్వు చెప్పు. రామప్పన, వెంకటేశ్వర ఎవరిని మోసగించాడు? అన్నను మోసగించాడు. ఆహారం ద్వారా అన్నను మోసగించాడు. అది భయంకరమైన రాత్రి. శత్రువుల మధ్య బిక్కుమంటూ ఒక చిన్న రాయిని తలగడ చేసుకొని నిద్రిస్తూ ఉంటే ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడి ఆ కొనపైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిలిచిన ఈ స్థలము దేవుని మందిరము. ఇప్పుడు ధైర్యపరుస్తున్నాడు శత్రువుల మధ్య. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి ప్రదేశమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను. ఇప్పుడు 18వ వచనములో యాకోబు దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి రాయిని తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. మొదట ఊరు పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్నా ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని. ఇప్పుడు యాకోబునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఏమా నిబంధన? ఈ స్థలము దేవుని మందిరం. ఇది ఎంతో భయంకరమైనది. ఇది దేవుడు ఉండే స్థలం. దేవా, నేను ఒంటి కర్రతో యోర్దాను దాటుతున్నాను. నువ్వు నాకు తోడై ఉండి నన్ను కాపాడి ఆహారము వస్త్రాలు ఇచ్చి నన్ను వృద్ధి చేసిన ఎడల నాకు ఏమైతే ఇచ్చావో అందులో నీకు 10వ వంతు చెల్లించదనని ఎవరన్నా చెప్పారా? ఆయన నిబంధన చేసుకున్నాడా? చాలామంది దేవునికి ఇచ్చుటలో వెనకాడుతూ ఉన్నారు. ఇవ్వాలండి, ఇవ్వకపోతే ఎలాగండి అని మాటలు ఉన్నాయి, కానీ చేతలు మాత్రము రావడం. ఎంతమంది మీ యొక్క సంపాదనలో దేవునికి ఖచ్చితంగా ఇస్తున్నారా? ఇస్తే గిద్యోన్ గారు కారు కొనుక్కోరు అంటే నీ మనసు ఎవరి మీద? ప్రభు మీద లేదు. ఎవరిని బట్టి ఇవ్వాలి మందిరానికి? ప్రభుని బట్టి ఇవ్వాలా, గిద్యోను బట్టి ఇవ్వాలా? మన మనుషులను బట్టి. అందుకే వృద్ధిలో లేకపోతా ఉన్నాం, అందుకే వృద్ధి రాలేకపోతూ ఉన్నాం. మలాకి గ్రంథంలో దేవుడు ఏమన్నాడు? ఇచ్చి
మనం ఇవ్వకుండానే శోధిస్తూ ఉన్నాం దేవుడు, మనం ఇవ్వకుండానే. అందుకనే ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి కొన్ని కుటుంబాలు. ప్రభుకిచ్చుటలో వెనుకాడకూడదు, ప్రభును బట్టి ఇవ్వాలి. నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా. మొదటి మాట. రెండవ మాట, ఆదికాండం 32వ అధ్యాయము 10వ వచనము. నీవు నీ సేవకునికి ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను. ఇచ్చాడా? ఇవ్వలే. చాలామంది సాక్ష్యాలు కూడా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, మా గేదె 1 లీటరే పాలు ఇచ్చేది, అందరూ ప్రార్థన చేయటం వలన ఇప్పుడు 4 లీటర్లు ఇస్తుంది మా గేదె అంటున్నారు. కానీ 1 లీటర్ మాత్రం మందిరానికి తీసుకొని రా. మా గేదె 1 లీటరే పాలు ఇచ్చేది, మేమందరం ప్రార్థన చేశాము, ఇప్పుడు 4 లీటర్లు పాలు ఇచ్చింది మా గేదె అంటున్నావే. కానీ 1 లీటర్ తెచ్చి ఇంత పాయసం చేసి సంఘానికి అంత 1 కప్పు ఇచ్చినావంటే కనీసం 1/2 కప్పు కూడా ఇవ్వకుండా ఉంటావు. కప్పు కాకుండా మళ్ళీ 1/2 కప్పు అన్నా. చాలామంది ఇలాగే ఉంటున్నారు. దేవుడు ఇవ్వనంత వరకు ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చాక మందిరాన్ని మర్చిపోతున్నారు, సహవాసాన్ని మర్చిపోతున్నారు, ప్రార్థించిన సంఘాన్ని మర్చిపోతున్నారు. హోషే గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం. తరువాత వారికి ఇంకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. సరే, తరువాత వారికి మేత దొరకగా తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి. చూసారా? ఈ సహవాసం సరిగ్గా లేదు. కానీ మనం మేకవారి పాళ్యం పోదాం. ఎన్నో సంఘాలు ఉండేవిగా. అంత మునుపు పాశ్రమ్మ గారు, పాశ్రయ్య గారు, మా పరిస్థితి బాగలేదండి, మా క్షేమం కొరకు ప్రార్థన చేయండి, అయ్యా అమ్మా, అయ్యా అమ్మా, అయ్యా దేవుడా వారు ఆశీర్వదించని ప్రార్థన చేస్తే ఒక స్థాయికి వచ్చేకల్లే ఇక లోకంలో పోటీ పడుతూ ఉన్నాం. ఎదురింటోని కారు ఉంది, మన ఇంటి ముందర కారు ఉంది. ఎదురింటోడు 2 డాబాలు కట్టాడు, మనం కూడా 2 డాబాలు కట్టాలి. ఎదురింటోని ఇంట్లో ప్లాస్మా టీవీ ఉంది, మన ఇంట్లో కూడా. ఎదురింటోడు ఐఫోన్ కొన్నాడు, మనం కూడా 300 ఇచ్చేకి లేదు. కానీ ఐఫోన్ కొనడానికి ఇష్టపడతాం. చాలా నష్టపోతాం. యాకోబు జీవితంలో ఇదే నూతనలో చెప్తున్నాడు. కానీ దేవునికి ఇచ్చుటలో వెనకాడాడు. ఫలితముగా యాకోబు ఎక్కడ ఉన్నాడంటే 28వ అధ్యాయంలోనే, 33వ అధ్యాయం, ఆదికాండం 33వ అధ్యాయం అతడు సుక్కోతు వరకు వచ్చి 17వ వచనం.
సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టెను. అట్లు యాకోబు ఆ పట్టణరాములో నుండి వచ్చిన తర్వాత ఆ కనాను దేశంలోనున్న షెకెము ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరు ముందర తన గుడారమును వేసెను. ఎక్కడంట? తన కొరకు ఇల్లు కట్టించుకొని. 28వ అధ్యాయంలో ఏమన్నాడు? ఈ రాయి దేవుని మందిరమగును అన్నాడు. నాకు ఇచ్చు వాటిలో 10వ వంతు నీకు నిశ్చయముగా ఇస్తానన్నాడు. కానీ ఎక్కడికి వచ్చాడు? సుక్కోతుకు షేకెము అనే ఊరికి వచ్చాడు. షేకెము అనగా బలము అని అర్థం. చాలామంది లోకమనే షేకెములో నిలబడిపోతూ ఉన్నారు. తన కొరకు ఇల్లు కట్టించుకొని ఏమట? ఏమి లేనప్పుడేమో నేను వెళ్తున్నాను, దేవుడు నాకు తోడై ఉండి నాకు ఆహారము వస్త్రం ఇచ్చి నన్ను కాపాడిన ఎడల యెహోవాయే నాకు దేవుడై ఉంటాడు. ఇంకొక విషయము, నా శ్రమను దీవించి నన్ను ఆశీర్వదిస్తే నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా మరి ఇచ్చాడా? ఎక్కడున్నాడు? చాలామంది లోకమనే షేకెమనే ఊరిలో ఉండిపోతున్నారు. జాగ్రత్త ప్రియుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడికి రావాలి? యాకోబు బేతేలుకు రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. దేవుని సన్నిధికి రావాలి. దేవుని స్తుతించాలి. తప్పువైన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? గొప్ప విందు చేశాడు. విందు చేసి నలుగురిని పిలిచాడు. ఈ నా సంతోషంలో మీరు కూడా పాలు పొందండి. ఎందుకంటే తప్పిపోయిన నా కొడుకు, తప్పిపోయిన దానికంటే చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు, తిరిగి ఇంటికి వచ్చాడు. విశ్వాస జీవితంలో నోవహు కాలములో ఒక కాకిని వదిలితే ఓడ నుండి వచ్చిందా రాలేదా? ఖచ్చితంగా చెప్పండి. ఏం పేరు నీ పేరు? బ్యూలా. నీ పేరు? ద్వారకా. చూసారా? పావురాన్ని వదిలిపెట్టాడు. పావురం వచ్చిందా రాలేదా? పావురం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తున్నాడు? తన అరకాలు మోపుటకు భూమి మీద స్థలము లేనందున. పావురం అడుగు ఎంత ఉంటుంది? కానీ శపింపబడి దేవుని తీర్పునకు గురై ఆ శవాల మధ్య తనకు స్థలము లేనందున అది మరలా ఎక్కడికి వచ్చింది? ఓడలేకే వచ్చింది. విశ్వాస జీవితంలో కూడా లోకం వైపు చూడకూడదు. నయోమి కరువు కాలములో మోయాబుకు వెళ్ళింది, చాలా నష్టపోయింది. మరలా ఎక్కడికి వచ్చింది? మరలా బెత్లెహేమునకు. విశ్వాస జీవితంలో కూడా సరి చేసుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి. కానీ యాకోబు ఎప్పుడైతే షేకెము అనే ఊరిలో ఉండిపోయాడో, ఆదికాండం 34వ అధ్యాయంలోను ఎస్తేరు గ్రంథములోను దేవుడు అని కానీ దేవాలయము అని కానీ ధర్మశాస్త్రము అనే పదాలు లేవు. ఆ 34వ అధ్యాయములో
యాకోబు కుమార్తె దీన ముద్దుల గారాబాల పట్టిక. 12 మంది సోదరుల మధ్య ఆనిముత్యములాగా ఉంది దీన. ఆ దేశ కుమార్తెలను చూడవెళ్ళాను, చాలా నష్టపోయింది. షిమ్యోను లేవి హంతకులయ్యారు. ఇప్పుడు యాకోబు అన్యుల మధ్య నన్ను అసహ్యునిగా చేసింది కదరా అని ఏడుస్తూ ఉన్నాడండి. ఆదికాండం 34వ అధ్యాయం 30 వచనం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోను పెరిజీల్లోను నన్ను అసహ్యునిగా చేసింది కదరా. నేను ఏ విధంగా జీవించాను, ఏ విధంగా నా కుటుంబాన్ని కట్టుకున్నాను, ఏ విధంగా వృద్ధిలోకి తీసుకొని వచ్చాను, నలుగురికి తెలియదు కదరా. ఈరోజు నన్ను బజారు పాలు చేశారు కదరా, అసహ్యునిగా చేశారు కదరా నా కుటుంబాన్ని అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే 35వ అధ్యాయం 1వ వచనంలో ఏ మాటతో ప్రారంభమవుతుంది? దేవుడు యాకోబుతో. చూసారా, ఇప్పుడు దేవుడే యాకోబు దగ్గరికి వచ్చి, లే ఈ స్థలాన్ని వదిలిపెట్టు, ఈ స్థలాన్ని వదిలిపెట్టు, నీ శ్రమ దినమున నీకు కనబడిన యెహోవాకు బలిపీఠము లే ఎల్లా. విశ్వాసి ఈ భ్రష్టమైన లోకములో ఉండకూడదు. అందుకే మొదటి కీర్తనలు ఏం చదువుతాము? దుష్టుల ఆలోచన చొప్పున. నీకు వచ్చా మొదటి కీర్తన? లే 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 చెప్పు చెప్పు, నువ్వు చెప్పాలా, ద్వారక చెప్పాలా, ఇప్పుడు చెప్తారాదా? చెప్పు. ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిందే ఆకువాడక తన కాలం అంతా ఫలమిచ్చి చెట్టు వలె నుండు. అతడు చేయని దాన్ని సఫలమగును. దుష్టుడు అలాగనుండగా గాలి చెదరగొట్టు పొట్టువలే నుండును. కాబట్టి న్యాయ విమర్శలో నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనం నడుపును. ఒకసారి తప్పట్లు కొట్టండి. చూసారా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకో. ఎందుకంటే దేవుడు తన కుమారుని మనకు బహుమానంగా ఇచ్చాడు. మనము మన పాపముల చేత, మన దోషముల చేత, మన అపరాధముల చేత దేవుని ఉగ్రతకు పాత్రులము. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు మనలను విమోచించుటకు. సర్వలోక ప్రజల పాప పరిహారము కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరిచింది. దేవుడు మనలను కొన్నాడు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచుడి. అమూల్యమైన స్వరక్తముతో నిన్ను నన్ను కొన్నాడు కనుక ఈ భ్రష్టమైన లోకములో దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును. మూర్ఖమైన ఈ లోకమునకు వేరై. యాకోబు దుఃఖాక్రాంతుడై కన్నీళ్లు పెట్టుకొని, శత్రువులు వచ్చి నా కుటుంబాన్ని ఎక్కడ ధ్వంసం చేస్తారో అని కన్నీళ్లు పెట్టుకొని ఉంటే
దేవుడు లే నీ శ్రమ దినమున నీకు కనబడిన యెహోవాకు బలిపీఠం కట్టు. బేతేలుకు వెళ్ళు. విశ్వాసీ జీవితములో బేతేలు దేవుడు ఉండే స్థలం. ఆదికాండం 28వ అధ్యాయము 16వ వచనం. యాకోబు నిద్రలు తెలిసి ఆ, నిశ్చయముగా నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. దేవుడు సంఘములో. యేసు ప్రభు వారు అన్నారు కదా, ఎక్కడ 2 3 కూడి నా నామమున ప్రార్థించెదరు వారి మధ్య దేవుడు ఉండే స్థలం. ఈ స్థలం దేవుడు ఉండే స్థలం. వినయ్ గారు దాదాపు 3:30కే లేచాడు. అయ్యగారు వెళ్ళాలా అని చెప్పేసి 3:30కు మనము కదా దోమలు కొట్టుకోకుండా దోమల బ్యాట్ పక్కన, ఆల్అవుట్ పక్కన, ఫ్యాన్ వేసుకొని ఆయన నిద్రపోతుంటే వినయ్ గారు, అయ్యగారు మనం ఆరాధన టైం అవుతుంది లేకండి చూసారా? ఎందుకు? ఇది ప్రభు దినము. నీ దినము నా దినము కాదు. ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభు మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించే దినం ప్రభు దినం. ద లార్డ్స్ డే. ఆయన కృతజ్ఞతలను చెల్లించే దినం. దేవుడు ఉండే స్థలం. ఈ స్థలము దేవుడు ఉండు స్థలము. రెండవ మాట, దేవుని మందిరము పరలోకపు గవిని. 28వ అధ్యాయము 17వ వచనం. భయపడి వినయ్ ఎంతవరకు ఇక్కడ? ఇప్పుడు ఎంత అయింది? ఇంకా ఓకే చదవండి. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే. ఏదంటే ఇది పరలోకపు గవిని. ఈ మందిరం గిద్యోను గారు, పాస్టరమ్మ గారు మరి ధైర్యముతో ఇక్కడ పని ప్రారంభించారు. ఏమి లేవు ఇక్కడ మేము వచ్చినప్పుడు. ఇప్పుడు వచ్చేళ్ళకల్లే కాలనీలు ఏర్పడినాయి. కాలనీలు ఎంత బ్లెస్సింగ్ చూడండి. దేవుని సన్నిధి ఉంది అంటే మనం ఎంతగానో సంతోషపడాలా. మనం ఎంతగానో. నేను చెప్పాను వినయ్, ఈ వాతావరణం చూసి ఇక్కడే ఉండబుద్ధి అవుతుందంటే గట్లయితే వచ్చేసేయి, ఇక్కడే నిన్ను పెట్టేస్తా అంటున్నాడు. లేదు గెస్ట్ మాదిరి అప్పుడప్పుడు వస్తాలే అని చెప్పా. చక్కని వాతావరణం, దేవుని మందిరం. ఇది పరలోకపు గవిని. బేతేలు అనగా దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుడు ఉండు స్థలం, పరలోకపు గవిని. పరలోక విషయాలు బయలుపడే స్థలం ఈ స్థలం. సరే, మనం నిర్లక్ష్యం చేస్తాం. ఇంకా పాశ్రమ రాలేదులే, ఇంకా అయ్యగారు రాలేదులే, అయినా ఈ వారం ఎవరు వచ్చి చెప్తారబ్బా అనేదానికంటే శనివారమే యేసు ప్రభువా రేపు జరగబోయే ఆరాధనను మీరు ఆశీర్వదించండి, ఈ స్థలానికి దైవజనులను పంపించండి,
అయ్యా ఈ ప్లేస్ అంతా అనేక ఆత్మలతో నింపబడినట్లుగా నీ కృపను దేవుని దగ్గర ప్రార్థించే వారికి ప్రతిఫలం ఇస్తాడు, పరిచర్య చేసేవారికి ప్రతిఫలం ఇస్తాడు, దేవుని మందిరం నడిపించే వారికి ప్రతిఫలం ఇస్తాడు, దేవుని వాక్యం ప్రకటించే వారికి కూడా. చూసారా, ఇది మనుషులది అని భావించకూడదు, ఇది దేవునిది అని భావించాలి. ఇందాక సహోదరుడు 44 కీర్తనలో ఒక చక్కని మాట చదివాడు. దేవుని మందిరమునకు నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకుంటే అబ్బో నాకెంత సంతోషమో అన్నాడండి. ఇది నీది కాదు, ఇది దేవుని మందిరం, ఇది దేవుడు ఉండే స్థలం. బేతేలునకు నువ్వు వస్తే దేవుడు తోడై ఉంటాడంట. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఇంటివారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. యోసేపు బేతేలునకు వెళ్ళినప్పుడు దేవుడు వారికి, దేవుని సన్నిధికి వస్తే దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే యోసేపు జీవితములో యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫల పరిచెను. దేవుడు తోడుగా ఉంటే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు తోడుగా ఉంటే నువ్వు కలుగులో ఉన్నా, కళ్ళములో ఉన్నా, పొలములో ఉన్నా, మరుగున ఉన్నా, అందరూ చూస్తుండగానే దేవుడి నిన్ను ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. దావీదు బర్రెల కాపరా, దున్నపోతుల కాపరి, బర్రెల కాపరి. ఒకసారి తప్పట్లు కొట్టండి. దావీదేవుడు గొర్రెల కాపరికి ఏమేమి ఉంటాయి? అడవిలో గుంటల్లో నీళ్ళు, గొర్రెలు తాగల్లా. దావీది కూడా ద్వారకా అంటుంది, ఎవరిళ్ళకన్నా వెళ్తే అక్కాయి ఇది మినరల్ వాటరా జనరల్ వాటరా, సరే మినరల్ వాటరా జనరల్ వాటరా. కానీ దావీదు నాకు జనరల్ వాటర్ లేదు, మినరల్ వాటర్ లేదు, గుంటలో నీళ్ళ. ఎక్కడో గొర్రెల వెంట ఉన్న దావీదును తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే దావీదు ఏమంటాడంటే, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము కారణం దావీదునకు యెహోవా తోడై. దేవుడు తోడుగా ఉంటే నిన్ను ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వస్తాడు. దేవుడు తోడుగా ఉంటే ప్రతిదీ విజయం నీదే. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటునెల్లా అతడు. చూసారా, దేవుడు తోడుగా ఉంటే అతడు జయము పొందాను. చూసారా, ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నములో
ప్రతి కార్యములో అద్భుతమైన సహాయం ఇచ్చే దేవుడు ఉన్నాడు మనకు. మనం ఆయన వైపు చూడాలి. యవన పిల్లలు యాకోబులాగా దేవుని సన్నిధిలో గోజాడాలి. అంతేగాని నీకు అంత బరువు అయితే చేసేయి, బోధాలే ఎప్పుడు అన్నీ నాకే చెప్తాడు పనులు అన్నీ అంటాడు ద్వారక. చూసారా, బోకులు గడిగే పనులన్నీ నాకే పడేస్తుంది. ఆయనకు ఒక పని కూడా చెప్పను. అసలే నేను సన్నగా పీలగా ఉన్నాను. ఎలా అలా కాదు. యేసు ప్రభువా, మా తల్లిదండ్రులు వారి సామర్థ్యం బట్టి చదివించారు, నీకు స్తోత్రం. ఇదిగో మా భవిష్యత్తులో, నా భవిష్యత్తులో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో నీ సంకల్పం ఏదుందో నెరవేర్చు. యాకోబులాగా పోరాడితే అద్భుతమైన సహాయం చేస్తాడు దేవుడు. యేసేపు ఇంటి వారు బేతేలునకు రాగా దేవుడు అతనికి సహాయం చేసాను అనే మాట మనం చూస్తాం. మరొక మాట, న్యాయాధిపతుల గ్రంథం 20 అధ్యాయము 26వ వచనములో వీరందరూ ఇశ్రాయేలులందరూ బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. విచారణ చేయు స్థలం, సమస్యను పరిష్కరించే స్థలం, దేవుని మందిరం, దేవుని సంఘం. హన్న పిల్లలు లేని కారణంగా ఇరుగు పొరుగు వారు సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. హన్న ఏం చేసింది? దేవుని సన్నిధికి వచ్చింది, దేవునితో ఒక నిబంధన చేసుకుంది. ప్రభువా, నా స్వార్థం కోసం కాదు, నాకు ఒక మగబిడ్డని ఇస్తే అతన్ని నీ మందిరంలో వదిలిపెడతా. ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? ఎంతమందిని ఇచ్చాడు? ఒకరిని అడిగితే ఎంతమందిని ఇచ్చాడు? 5గురిని ఇచ్చాడు. మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చు దేవుడు. లోక సామెత ఒకటి ఉంది, సంసారము గుట్టు, వ్యాధి రట్టు. నీ కుటుంబ అవసరతలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుకు మాత్రమే చెప్పు. ఫిలిప్పు పత్రిక 4:6లో దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి 19వ వచనం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరము. కనుక కుటుంబ అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు ప్రార్థన చేయి, దేవుడు ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. దేవుని మందిరము ఆశీర్వాదం దొరికే స్థలం. 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరములో నుండి దేవుని మందిరములో దీవెన దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? కనుక మనం బేతేలుకు రావాలి. ఎక్కడికి రావాలి? ఇప్పుడు వినయ్ గారు కొన్ని మాటలు మాట్లాడారు.